పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉండి, కాళ్ల, ఏలూరుపాడు, ఆకివీడు, పాలకోడేరు మండలం వేండ్ర గ్రామాలలో గడప గడపకు వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేశారు. వృద్ధులకు పెంచిన పెన్షన్ 4,000తో పాటు 3 నెలలుగా ఇవ్వాల్సిన 1,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ను ఎమ్మెల్యే అందజేశారు. ఈరోజు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేయటం జరిగిందో ఆ రకంగా పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయటం, అలాగే ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను అని మాట ఇచ్చినందువల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి ఎక్స్ట్రాగా ఇస్తాము అని చెప్పిన 3,000తో కలిపి ఈ 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల సర్వర్ ఇబ్బందులు ఉన్నా సాయంత్రానికల్లా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యి ఇంకొంచెం ఆలస్యమైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం 100% ఒక వృద్ధాప్య పింఛనే కాకుండా మరి డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు చేయటం, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారికి కూడా గతంలో కన్నా రెట్టింపు చేయటం, 5,000 10,000 చేయటం, ఇవన్నీ కూడా అన్నమాట ప్రకారం చేయటం జరిగింది. ఈ పేరు కూడా ఎన్టీఆర్ భరోసా అని పెట్టడం చాలా మహోన్నతమైన ఆలోచన. ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు